విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ పై మెజిస్ట్రియల్ విచారణ జరగనుంది. ఎల్లుండి ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ చేపట్టనున్నారు. సమాచారం తెలిసిన వాళ్లు వచ్చి సాక్ష్యాలు సమర్పించాలని విజయవాడ ఆర్డీఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిఐ నాగరాజుని కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ అధికారులు 12 రోజులు కస్టడీ కోరగా న్యాయస్థానం 8 రోజులు అనుమతినిచ్చింది. రేపటి నుంచి ఈ నెల 10 వరకు కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని ఆదేశించింది. విచారణ చేసే సమయంలో వీడియో రికార్డ్ చేయాలని తెలిపింది కోర్టు. సిట్ అధికారులు రాజమండ్రిలో విచారించనున్నారు. విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ పై మెజిస్ట్రియల్ విచారణ జరగనుంది. ఎల్లుండి ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ చేపట్టనున్నారు. సమాచారం తెలిసిన వాళ్లు వచ్చి సాక్ష్యాలు సమర్పించాలని విజయవాడ ఆర్డీఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిఐ నాగరాజుని కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ అధికారులు 12 రోజులు కస్టడీ కోరగా న్యాయస్థానం 8 రోజులు అనుమతినిచ్చింది. రేపటి నుంచి ఈ నెల 10 వరకు కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని ఆదేశించింది. విచారణ చేసే సమయంలో వీడియో రికార్డ్ చేయాలని తెలిపింది కోర్టు. సిట్ అధికారులు రాజమండ్రిలో విచారించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.